ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కడప నగరంలో మున్సిపల్ సిబ్బంది వాళ్ళు ఏబీసీ చేస్తామని చెప్పి యానిమల్ బర్త్ కంట్రోల్ చేస్తామని చెప్పి డాగ్స్నల్లో తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ యార్డ్లో వదిలేస్తున్నారు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఫుడ్ లేదు, నీళ్లు, వాటర్ లేవు, దానికి ఉండడానికి షెల్టర్ లేదు. ఎన్నో కుక్కలు అక్కడ ఇబ్బంది పడుతున్నాయి, చనిపోతున్నాయి. హైవే రోడ్డు మీదకి వచ్చి బస్సుల కింద పడుతున్నాయి. కొన్ని ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నాయి, కొన్ని ఎలాగో తప్పించుకొని అడవిలోకి వెళ్ళిపోతున్నాయి. అయితే టోటల్గా కుక్కలను అయితే కడపలో మున్సిపల్ అధికారులు మేము ఎంత పోయి వాళ్ళ ప్రాధాన్యత పడినా మా మాట వినట్లేదు. రోజు వెహికల్లో తీసుకెళ్ళిపోయి అడవిలో వదిలేస్తున్నారు సార్. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సార్ తప్పు కదా. ఒకటి, రేబీసీ టీకాలు వేయించమని చెప్పింది మొదటగా, లేదా పిల్లలు పుట్టకుండా సంతానోత్పత్తి కలగకుండా ఆపరేషన్ చేయమనింది. అది లేదు, ఇది లేదు, తీసుకుపోయి దారుణంగా అడవిలో వదిలేస్తున్నారని మేము కమిషనర్ సార్ మాట్లాడినాం సార్. సార్ ఏమన్నాడు, నిన్న నైట్ సాయంత్రం 7 గంటలకు పోయి కలిస్తే అమ్మ మేము ఆపేసినాం 10 రోజులు అయిందని చెప్పినాడు. కానీ లేదు సార్, అర్లీ మార్నింగ్ కూడా మా దగ్గర వీడియో ఉంది, చూపిస్తాము, తీసుకెళ్ళిపోతున్నారు. ఏమన్నారంటే సారు, లేదమ్మా మేము దానికి స్టెరిలైజేషన్ చేస్తున్నామంటే ఆపరేషన్ చేస్తున్నామన్నారు. కానీ ఎక్కడ ఆపరేషన్ లేదు సార్, అక్కడ ఏది లేదు, ఒక డాక్టర్ లేదు, ఒక ఏది సౌకర్యం లేదు. తీసుకుపోయి అక్కడ డంపింగ్ యార్డ్, కావాలంటే మీ మీడియా మిత్రులు కూడా వచ్చి చూడండి, సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. అక్కడ ఎన్నో కుక్కలు గాయాలైన, ఇక్కడ నెత్తి మీద పురుగులు పడ్డాయి, కళ్ళు పోయినాయి సార్ కుక్కలకి, దెబ్బలు తగిలి. ఇంకా రోగాలు, హెల్త్ బాగాలేక ఎన్నో కుక్కలు ఇబ్బంది పడుతున్నాయి. మేము చూసి వచ్చినాం నిన్న. కనీసం అట్లీస్ట్ అక్కడ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుక్కలన్నా వాళ్ళని కోరినాను సార్ నేను కమిషన్ సార్ అక్కడ ఇబ్బంది పడుతున్న జీవులన్నా తెలిసి ఒక షెల్టర్లు ఏర్పరిచి దానికి పశు వైద్యంతో చికిత్స అందించమని కోరినాను సార్. దానికి రెస్పాండ్ కాలేదు సార్. ఒకటే మాట అన్నారు, అమ్మ ఆపేసినాం మేము దానికి ఆపరేషన్ చేస్తున్నాం అన్నాడు. కానీ అది తప్పు సార్. అక్షరాల జరుగుతున్నదంటే దాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో వదిలేస్తున్నారు. వాళ్ళు ఎవరు స్కాచర్స్ ఉంటారు కదా, పట్టేవాళ్ళు. ఎందుకన్నా ఇలా చేస్తున్నారంటే అమ్మ మీరు శాతనైతే కమిషనర్తో మాట్లాడుకోండి, ఆపుకోండి, మేము చేస్తాము, మాదేముంది వాళ్ళు చెప్తున్నారు మేము చేస్తున్నాం అన్నారు సార్. మేము ఎందుకు వచ్చినాం ఇక్కడ అంటే మేము ఒక యానిమల్ లవర్గా, నోరులేని మూగజీవులు అక్కడ ఇబ్బంది పడుతున్నాయి, ఎన్నో ప్రాణాలు పోతున్నాయి అంటే మాకు యావత్తు జీవుల మీద ప్రేమ ఉంది కాబట్టి మేము దాన్ని కాపాడుకోవడానికి వచ్చినాం. పోరాడతాం. దయచేసి మున్సిపల్ కమిషన్ గారికి కోరుతున్నాము, దానికి ఏబీసీ చేసి ఎక్కడున్న కుక్కలను, ఇప్పుడు అక్కడ ఉన్నాయి సార్ ఒక 100 కుక్కలు లేకుండా, ఆ కుక్కలల్లో తీసుకొచ్చి ఏ వీధిలో ఉన్నాయో దాన్ని అక్కడ వదిలేయాలనేది మా విన్నపం. ఇంకా టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇదే చర్చ జరుగుతుంది సార్. దీనిని ఆపుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఎక్కడ మున్సిపల్ అధికారులు చూసినా, ఎక్కడ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు చూసినా, సర్పంచ్ వాళ్ళు చూసినా ఏమన్నంటే ప్రజలు ఇస్తున్న ఫిర్యాదుల మేరకి మేము కుక్కలు అలా చేస్తున్నామమ్మా, దాన్ని చంపడమా లేదా అడవిలో వదిలేయడం, కానీ ప్రజల మధ్య ఉంటే మాత్రం ప్రజల కానీ అని చెప్తున్నారు. దీని మీద మేమైతే ఎప్పటికీ ఒప్పుకోము సార్. మాకు షెల్టర్లు కట్టేయమని అడిగినాం, అలానే చేయాలి. సుప్రీంకోర్టు చెప్పింది సార్, ఒక పెద్ద షెల్టర్కి అయితే 27 లక్షలు, ఒక చిన్న షెల్టర్కి అయితే 15 లక్షలు ఇచ్చి ఒక కుక్కకి ఇంత డబ్బులు అని చెప్పి అధికారులకు ఇచ్చింది విన్నపం. కానీ దాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు ఇష్టపూర్వకంగా ప్రజలు ఇస్తున్న ఫిర్యాదుల కొరకు జీవులను చంపేస్తున్నారు సార్. ఇది చట్టరీత్యా నేరమని మేము పోరాడుకుంటున్నాం. అలా అది చనిపోయిన తప్ప ఇంకేం ఉండదు కదా సార్. సో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి ఇష్టం వచ్చిన విధంగా వాటిని చంపేస్తాను సార్. అక్కడ ఇచ్చిన ఆర్డర్ ఒకటి, అందరు ప్రజలు అర్థం చేసుకుంది ఒకటి, గవర్నమెంట్ కూడా ఆ విధంగా ప్రజలు కంప్లైంట్ ఇచ్చిందని అక్కడ ఏం ఇష్యూ లేకపోయినా జస్ట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసింటారు ఎక్కువ కుక్కల బెరదుందని. సో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాటి వల్ల ఇష్యూ లేకపోయినా సరే తీసేసుకొని షెల్టర్లో పెట్టుకొని ఎక్కడ దూరంగా డంపింగ్ యార్డ్లో వేయడం కానీ, లేకుంటే ఇంజక్షన్ వేసి చంపేయడం కానీ పూర్తి చేస్తాను సార్. అక్కడ అది అమాయకమైన కుక్కలా లేకుంటే అది అగ్రెసివ్ కుక్కలా తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినది వాళ్ళు చేయడం వల్ల అమాయకమైన కుక్కలు కూడా చనిపోతున్నాయి కదా. సుప్రీంకోర్టు చంపొద్దని చెప్పింది. ఎక్కడ ఏ రూల్స్, ఏ రైట్ లేదు, ఎవరికి లేదు చంపడానికి కుక్కల్ని. కానీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి, లేకుంటే ప్రజలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇస్తుందో తెలియకుండానే అందరు ఇష్టం వచ్చినట్టు వాటి మీద పగబెట్టి చంపేస్తాండ్రు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.